ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఇక తమ సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా చేస్తున్నటువంటి నిరసనను కలెక్టర్కి తెలియజేయాలని జిల్లా కేంద్రానికి వస్తున్న మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టును ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట సమయంలో మా చేత పని చేయించుకొని మా కాళ్లు కడిగారే తప్ప మా సమస్యలు పట్టించుకోలేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. ఇక సమాన పనికి సమాన వేతనంతో పాటు విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రోజు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రాష్ట్రంలో అమలు చేయాలని, పర్మిట్ చేయాలని, జగనన్న గారు ఇచ్చిన హామీ ప్రకారం మా అందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలనేసి ఈ రోజు కలెక్టర్ గారికి మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటే ప్రభుత్వం అధికారుల పోలీసుల ద్వారా మున్సిపాలిటీ కార్మికులను, నాయకులను, సిఐటి నాయకులను అందరినీ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. జగనన్న గారు మీరిచ్చిన హామీని అమలు చేయండి అని మేము శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, నిరసన తెలియజేస్తుంటే పోలీసుల ద్వారా మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి, అందరినీ పర్మిట్ చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి. సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులందరికీ అమలు చేయాలని, చనిపోయినటువంటి కార్మికుల కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళ పేర్లను ఆబ్కాసులో ఇంతవరకు ఎక్కలేదు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వింత పత్రాలు ఇచ్చాం, రాస్తారోకోలు చేశాం, అయినా మా సమస్యల పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధంగా డిమాండ్ చేస్తున్నాం.